నోట్రో డామ్ యొక్క హంచ్ బ్యాక్. ఒకప్పుడు ప్యారిస్లో మినిస్టర్ ఆఫ్ రోల్లో వీధుల్లో తిరగడానికి బయలుదేరాడు. ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకునేవాడు. అది గొప్ప నగరంగా ఉండేది. రాత్రి వల్ల నిశ్శబ్దంగా ఉంది. అరే, అంతా బాగానే ఉంది. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అంతా మన కోసం ఎంటీగా ఉంది. అనుకూలంగానే ఉంది. అసలు ఏమిటి సౌండు? ఏమిటది? ఇలా ఇవ్వు నాకు. ఇది ఎలాంటి ప్రాణిరా బాబోయ్! ఇంత ఘోరంగా ఉందేంటి బేబీ? వీడిని నాతోటే ఉంచుకుంటే ఏదో రోజు నాకు అవసరం వస్తాడు కదా. కాబట్టి ఇది వచ్చింది. ప్రోలో ఆ బిడ్డకు క్వాసిమోడో అనే పేరు పెట్టాడు. ఆ బాలుడు అతనితో ఉండనిచ్చాడు. కానీ పిల్లవాడిని ప్రేమించలేని దుష్ట హృదయం ప్రోలోకు ఉంది. క్వాసిమోడో మంత్రి ప్రోలో యొక్క బానిస తప్ప మరొకటి కాదు. నోట్రో డేమ్ యొక్క బెల్ టవర్ నుండి బయటపడడానికి అతనికి ఎప్పుడూ అనుమతించలేదు. క్వాసిమోడోకు విస్తృత ప్రపంచంలో ఒక స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. బెల్ టవర్ ఎత్తుకు వెళ్లి అతని కోసం ఒక వార్తని తీసుకుని వచ్చింది. మూర్ఖుల పండుగకు సంబంధించిన అన్ని సన్నాహాలను మీరక్కడ చూడాలి. దాని గురించి చెప్పు. మాస్టర్ వచ్చారు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాస్టర్, నాకు ఈసారి భోజనం సిద్ధంగా ఉందని అనిపిస్తుంది. ఇంకా నువ్వు సూప్ని మాడగొట్టావనుకోవట్లేదు. లేదు మాస్టర్, ఈ రోజు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇంకా నువ్వు ఏదో చెప్తావనుకున్నా. ఇంతవరకు నువ్వు అది ఎందుకు చేయలేదో చెప్పు నాకు. క్షణాల్లో చేస్తాను మాస్టర్. త్వరగా చెయ్యి క్వాసిమోడో. నాకు చాలా పనులున్నాయి ఈ రోజు ఒక మీటింగ్ ఉంది ఫెస్టివల్ ఫుడ్ కోసం. అది రేపు జరగబోతోంది. నీతో సమయాన్ని నేను అస్సలు వృధా చెయ్యలేను, సరేనా? ఏమిటి మూర్ఖుల పండగ? అప్పుడే? ఇది పెద్ద కవాతు మరియు గానం మరియు జిప్సీల డాన్స్ మరియు వాళ్ళ మాయా ఉపాయాలతోనా? నువ్వు అక్కడికి వెళ్ళట్లేవు, ఈ మాట గుర్తు పెట్టుకో. అయినా నువ్వు దాని గురించి, ఆ ఫెస్టివల్ గురించి ఎలా తెలుసుకున్నావు? నేను మీకు భరోసా ఇస్తున్నాను మాస్టర్. నేను ఈ స్థలం నుండి ఎప్పుడు బయటపడలేదు. ఇది నేను ఇక్కడి నుంచి చూశాను అంతే. మంచిది. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి అసలు ఆలోచించకు. నీలాంటి రూపాన్ని చూసి అందరూ అవహేళన చేస్తారు. నీ మనసు దుఃఖపడుతోంది. ఇన్నేళ్లుగా నీకు తిండి పెట్టి పెంచి పోషించి దానికి నన్ను డిసప్పాయింట్ చేయకు. నీ చెత్త మొహాన్ని అందరిలో చూపించి అందరూ నీ మీద నవ్వేటట్టు చేసి నన్ను అవహేళన చేయించకు అందరిలో. అవును మాస్టర్. బాగుంది, సూప్ చాలా బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ ఇంకా చాలా బాగుంది. ఇంకా ఈ రోజు నా మీటింగ్ లో ఒక పెద్ద కెప్టెన్ వస్తున్నాడు నన్ను కలవడానికి. ఓ, మినిస్టర్ అయ్యాక ఎన్ని పనులున్నాయో నాకు. అతను స్వార్థపరుడు. అతను నిజమే చెప్పాడు. లేదు, అబద్ధం చెప్తున్నాడు. ఇంకా సూప్ కూడా చాలా బాగుంది. లేదు, అది కాదు. ప్రయత్నించండి, ఇది రుచిగా ఉంది. ప్రయత్నించండి. ఇది చాలా బాగుంది. మరి ఉప్పు కేవలం ఖచ్చితంగా ఉంది. చూడండి, ఫ్రోలో ఎల్లప్పుడూ చెప్పింది కరెక్ట్ కాదు. నిజానికి అతను ఎప్పుడూ సరైనవాడు కాదు. పండుగకు రండి. నేను చేయలేను. రండి, అతను చాలా బిజీగా ఉన్నాడు. అతను కూడా గమనించడు. మిమ్మల్ని ఎవరు చూడలేని ప్రదేశానికి నేను తీసుకెళ్తాను. కానీ మీరు అందరినీ నిజమైన దగ్గర నుండి చూడగలుగుతారు. ఏమంటారు? దాని గురించి నాకు తెలియదు. రేపు మనమిద్దరము పండుగకి వెళ్తున్నాము అంతే. అందువల్ల క్వాసిమోడో పండుగకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఒక కొత్త కెప్టెన్ ప్యారిస్ కు వచ్చాడు. నేను రావచ్చా మంత్రి గారు? ఓ, కెప్టెన్ ఫీబస్, వెల్కమ్ టు ప్యారిస్. నీకు చాలా వర్కులున్నట్టున్నాయి. మీ ఆజ్ఞ శిరోధార్యం సార్. రేపు మా దగ్గర ఒక భయంకరమైన ఫెస్టివల్ ఆఫ్ ఫూల్స్ ఉంది. నాకైతే అర్థం కావట్లేదు మా రాజావారు ఇలాంటి చెత్త జిప్సీలని ఇంకా వారి డాన్స్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని. ఇది ఒక వృధా సమయం మాత్రమే. నువ్వు ఈ జిప్సీలు సక్రమంగా ఉంటున్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. వారు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని నువ్వు లోపల వేసే అర్హత నీకుంది. మీరు చెప్పినట్లే సార్. రేపు జరగబోయే పండగలో నేను మరే తప్పు జరగనివ్వకుండా చూసుకుంటాను. అలాగే వెళ్ళు. పండుగ రోజు ప్రారంభమైంది. పట్టణ కూడల్లో ప్రజలందరూ గుమిగూడారు. ఒక వృద్ధ మహిళ పండగ వైపుగా నడుస్తోంది. మీ
ఎక్కడికి వెడుతున్నారో చూడలేదా? మా మంత్రి గారితో అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? క్షమాపణ అడుగు. క్షమాపణ చెప్పనంటే చెప్పను. ఈ వృద్ధురాలికి క్షమాపణ మీ మంత్రికి చెప్పవలసిన అవసరం ఉంది, నేను కాదు. ఎంత ధైర్యం నీకు? ఒక జిప్సీవి నువ్వు. గార్డ్స్, తన్ని అరెస్ట్ చేయండి. ఇంతలో క్వాసిమోడో అతని స్నేహితుడు వేదిక చుట్టూ ఖాళీ గుడారాన్ని కనుగొన్నారు. అక్కడ వాళ్ళు దాక్కుని పండుగను చూస్తున్నారు. చాలా బాగుంది. ఈ రోజు ఫెస్టివల్లో నాకే అన్ని లభిస్తాయి. నువ్వు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు రెడీయే కదా? మీలాగా ఎవరు బలంగా లేరు. అదే మరి మీరు గెలవకపోతే? ఆ పైవాడు హెల్ప్ చేస్తాడు గెలిచే వాళ్ళకి. ప్యారిస్ లో ఉన్న సోదర సోదరీమణులారా, మనమంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఆ పోటీకి. మరి ఆ పోటీ పేరే అదే ఫూల్స్ రాజు కిరీటం. క్వాసిమోడో, తనకి ఎంత ధైర్యం! ఇలా చూడండి ఎవరొచ్చారు. ఎంత గొప్ప ముఖముంది. ఇలాంటి అక్రోబాట్స్ ఈ సంవత్సరం మనకు మూర్ఖుల రాజు ఉన్నారా? అవును 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 అవును. బాగా చెప్పారు. అలా అయితే మనం ఇప్పుడే అతన్ని పిలుద్దాం. ఇదిగో మూర్ఖుల యొక్క మహారాజుని పిలుద్దాం, రండి. ఇలాంటి ఫెస్టివల్లో ఇలాంటి వాళ్ళు రావడం అసహ్యంగా ఉంది. తనని కొట్టండి. ఆపు, ఈ పిచ్చితనాన్ని కాపు. ఆ అమ్మాయికి గుండె ధైర్యం ఎక్కువ. తను ఆ అమ్మాయే కదా, కెప్టెన్ ఫీబస్. ఆ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయండి. ఏ నేరానికి సార్? నన్ను డిసప్పాయింట్ చేయడానికి నువ్వు ఎలాంటి చర్యలు తీసుకోకు కెప్టెన్. తన్ని వెంటనే అరెస్ట్ చేయి. మీరు బాగానే ఉన్నారా? మీరు నా పట్ల దయ చూపిస్తున్నారా? నాలాంటి కురూపిక. మీరు అసహ్యంగా ఉన్నారని ఎవరన్నారు? మీరు భిన్నంగా ఉన్నారు. కానీ అప్పుడు మనందరం ఒకరికొకరు భిన్నంగానే ఉంటాం కదా. మ్మ్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. లేదు, ఆమెను కాదు. దయతో ఉన్నందుకు ఒకరిని శిక్షించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. మరి ఇది మంత్రి గారి ఆదేశం సార్. తనతో పోట్లాడండి. ఇంకా ఆ అమ్మాయిని ఎటు వెళ్ళనివ్వకండి. మీరు నాతో రండి. మీరు ఎక్కడ సురక్షితంగా ఉంటారో నాకు తెలుసు. క్వాసిమోడో ఎసరెల్డాను తన బెల్ టవర్లో దాచడానికి తీసుకెళ్లాడు. మీకు ఇక్కడ సౌకర్యంగా ఉంది కదా? ఆహారం మీకు తప్పక ఆకలేస్తోంది కదా? నా సూప్. అవును, క్షమించాలి. అయ్యో, క్షమించండి, క్షమించండి. ప్రేమ ఎంత భయంకరమో ఇబ్బందికరం. ఇతని మాట వినద్దు. మీరు చాలా మంచివారు. సూప్ కూడా చాలా బాగుంది. క్వాసిమోడో తన పట్ల దయ చూపిన ఏకైక మానవుడితో ప్రేమలో పడ్డాడు. తనతో ఎసరెల్డా ఉన్నందుకు అతను చాలా కృతజ్ఞతల్ని తెలిపాడు. కానీ ఒకరోజు సిటీ ఆఫ్ ప్యారిస్ లో గార్డ్ ఒకరిని ఫీబస్ కెప్టెన్ ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. రేపు ఉదయం తనని అందరి ముందు పనిష్ చేస్తారని చెప్పారు. పక్షి క్వాసిమోడోకు వెళ్లి క్వాసిమోడో మరియు ఎసరెల్డాకు అన్నీ చెప్పింది. ఇదంతా నా వల్లనే. నేను కెప్టెన్ కు సహాయం చెయ్యాలి. లేదు, నేను తప్పు చేశాను. నేను ఇక్కడే ఉండి బయటికి రాకుండా ఉండవలసింది, ఆ పండుగకి దూరంగా. ఏంటి? మిమ్మల్ని మీరు నిందించుకునే బదులు కెప్టెన్ కు సహాయం చేయడం చాలా మంచి ఆలోచన అని మీరు అనుకోలేదా? అదే మంచి పని. బహుశా నన్ను నేను బందీ చేసుకోవచ్చు. లేదు, అలా కాదు. నేను అలా జరగనివ్వను. మేము కెప్టెన్ ను విడిపించుకుంటాం. నాతో రండి. మరుసటి రోజు ఉదయం టౌన్ స్క్వేర్ లో కెప్టెన్ ఫోబస్ ను విచారించాల్సిన ప్రదేశానికి క్వాసిమోడో, ఎసరెల్డా మరియు పక్షి వెళ్ళాయి. మీకు గుర్రపు స్వారీ వచ్చా? తప్పకుండా. రేపు అంతా సిద్ధంగానే ఉంది కదా. ఇంటికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకుందాం పద. మరుసటి రోజు ఉదయం ఒక అమ్మాయి ఆమె స్నేహితుడికి సహాయం చేసేందుకు కెప్టెన్ ఫోబస్ ఎలా శిక్షించబడతాడో చూడ్డానికి మొత్తం పట్నం గుమిగూడింది. కెప్టెన్ ఫీబస్, నువ్వు కావాలనే నా మాటలు వినకుండా అలా చేశావు కదూ.
నువ్వు ఈ న్యాయం నుంచి అన్యాయంగా చేసేసావు. దానికి నువ్వు ఎలాంటి సంజాయిషి ఇవ్వాలని అనుకుంటున్నావు? ఆమె ఎక్కడికి పారిపోలేదు. ఆమె చాలా అమాయకురాలు. మరొక మానవుడిపై క్రూరత్వాన్ని ఆపడానికి ప్రయత్నించింది. నేను నిన్ను క్షమిస్తాను, కానీ నువ్వు క్షమించమని అడిగితేనే. మీరు నన్ను శిక్షించండి, కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను అమాయకుల్ని రక్షించడం ద్వారా సైనికుడిగా నా కర్తవ్యాన్ని మాత్రమే నేను చేశాను. అలాగే గాడ్స్ తినని చితకబాదండి. త్వరగా ఇటువైపు పద. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? క్వాసిమోడో, ఎసరెల్డా మరియు కెప్టెన్ ఫోబస్ పారిస్ నగరం వెలుపల ఉన్నంతకాలం ప్రయాణించారు. కానీ ప్రోలో మరియు అతని గార్డ్స్ వారిని వెంబడించడం ఆపలేదు. వారు వేరే రహదారిని తీసుకున్నారు. చివరికి వారిని ఆకస్మికంగా దాడి చేయగలిగారు. నువ్వు ఏమనుకున్నావు? నా నుంచి పారిపోతానా? ఏమన్నావు? మీరు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయలేరు. మేము ఇప్పుడు ప్యారిస్ లో లేము. కానీ నిన్ను ప్యారిస్ కి తీసుకువెళ్ళబోతున్నాము. కానీ నువ్వు క్వాసిమోడో, నిన్ను ఎంత చక్కగా పెంచి నిన్ను పోషించానో, కానీ నువ్వు చాలా అగ్లీగా ఉంటావు. ఇలానైనా నువ్వు నాతో చేసేది? నేను కురూపిని కాదు, నేను భిన్నంగా ఉన్నానంతే, మీ అందరిలాగానే. మరియు మీరు నన్ను బెల్ టవర్ లో బంధించి బానిసగా ఉంచారు. నా జీవితాంతం నన్ను బానిసలా చేసుకుంది. మీకు ఎంత ధైర్యం మాస్టర్? అరెస్ట్ చేయండి. సైన్యం సమీపించే శబ్దాలు విన్న ప్రోలో గార్డ్స్ వారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఇది లూయిస్ IV చక్రవర్తి వారిని రాసి చూపారు. రాజావారికి వందనాలు. ఏం జరుగుతోంది ఇక్కడ ఫ్రోలో? మేం మీ గొప్పతనాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎసరెల్డా చక్రవర్తికి ప్రతి విషయం చెప్పింది. చక్రవర్తి కోపంగా ఉన్నాడు. ప్రోలోను అరెస్ట్ చేశాడు. ఎసరెల్డా, ఫోబస్ మరియు క్వాసమెడో స్వేచ్ఛని పొందారు వెళ్ళడానికి. అయితే మీరందరూ ఫ్రీనే కెప్టెన్. మీలాంటి యోధుడితో ఈ సిటీని నడిపించడానికి చాలా సంతోషంగా ఉంది. ఏమంటావు నువ్వు? మీరిద్దరూ నా ప్రాణాన్ని కాపాడారు. మీరు కూడా మమ్మల్ని రక్షించారు. అవును, మనం అధికారంగా కలవనే లేదు. హలో మై లేడీ, నేను కెప్టెన్ ఫీబస్, మరియు మీరు చాలా అందంగా ఉన్నారు. నేను ఎసరెల్డా. కెప్టెన్, మరియు మీరు సార్, మీరెవరు? అతను క్వాసిమోడో, నా బెస్ట్ ఫ్రెండ్.